కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు ధర్మం కోసం సూర్యాస్తమయాన్ని ఆపేశాడని మీకు తెలుసా? కురుక్షేత్ర యుద్ధం భయంకరంగా జరుగుతున్నప్పుడు కర్ణుడు మరియు అర్జునుడి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది. కర్ణుడు తన బలంతో అర్జునుడిని గట్టిగా ఎదుర్కొంటాడు. తన తండ్రి సూర్యుడిలానే అస్త్ర విద్యల్లో అద్భుతం సృష్టిస్తున్నాడు. కానీ విధి వేరేలా ఉంది. సరిగ్గా భయంకరంగా పోరాటం జరుగుతున్నప్పుడు కర్ణుడికున్న శాపం వల్ల అతని రథచక్రం నేలకు దిగి ఇరుక్కుపోయింది. అప్పుడు కర్ణుడు రథం దిగి చక్రం పైకి లాగడానికి ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికీ సాయంకాలం అయింది. అదే సమయంలో అర్జునుడి చేతిలో బ్రహ్మాస్త్రం సిద్ధంగా ఉంది. అప్పుడు కర్ణుడు అర్జునుడి వైపు తిరిగి, ధర్మయుద్ధం అంటే న్యాయంగా పోరాడమే కదా, నా రథచక్రం ఇరుక్కుపోయింది, అలాగే సూర్యుడు కూడా అస్తమిస్తున్నాడు, దయచేసి ఆగు, రేపు మళ్ళీ పోరాడదామని వేడుకున్నాడు. అర్జునుడి రథం పైన ఉన్న కృష్ణుడు చిరునవ్వుతో కర్ణుడి వైపు చూశాడు. కృష్ణుడికి తెలుసు కర్ణుడి జీవితంలో చివరి క్షణాలని. సూర్యాస్తం అయితే కర్ణుడు బ్రతుకుతాడు, అప్పుడు ధర్మానికి ఎప్పటికీ గెలుపు ఉండదని కృష్ణుడు తన దివ్యశక్తిని ఉపయోగించి సూర్యాస్తమయాన్ని కొన్ని క్షణాలు ఆపేశాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి కర్ణుడి పైన బాణం వదలమని చెప్పాడు. అర్జునుడు బాణం వదిలిన తర్వాత కర్ణుడు గుండెల్లోకి చీల్చుకుంటూ వెళ్ళింది. అప్పుడు నేలపైన పడుతున్న కర్ణుడు కృష్ణుడి వైపు చూస్తూ, నాకు ఇప్పుడు అర్థమైంది ప్రభు, మీరు సాక్షాత్తు దైవం అని చివరి మాటగా పలికాడు.